మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కట్టుబడి పనిచేశానని 2014లో తనకు చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఇక 2014లో ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన టీడీపీ బాస్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎప్పుడు బాధపడుతూనే ఉంటానని తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని వాపోయారు. ఇక వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. కానీ ఈ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు ఆయనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. రాజీనామా చేయడం జరుగుతుంది. ఒక పక్క సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశలు ఆశయాలు ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అమలు చేయడానికి కృషి చేస్తూ మరొక పక్క వర్గీకరణ ఉద్యమంలో కూడా భాగస్వామినై ఎస్సీ వర్గీకరణ కూడా నా వంతు పాత్ర